ఈటీ ఎక్స్క్లూసివ్. నేను శివాని. బౌన్స్ బ్యాక్ కావడం అన్ని ఇండస్ట్రీలో కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దేవిశ్రీని చూసిన వారు కూడా ఆ మాటే అంటున్నారు. అల్లు కాంపౌండ్ లో సాలిడ్ గా 2 హిట్లు, బ్యాక్ టు బ్యాక్ దేవి ఇస్ బ్యాక్ అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జనాలు. మరి రాక్ స్టార్ ఈ ఎనర్జీతో దుల్లకొట్టేస్తారా? ఆయన పాటల గురించి మాట్లాడుకుందాం పదండి. పుష్ప 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 అంటూ పుష్ప 2లో ఓ సాంగ్ ఉంటుంది. అందులో పుష్పరాజ్కి ఏం తెలుసో ఏం తెలియదో చెప్పారు క్రియేటర్స్. ఇప్పుడు ఆ పాటని దేవిశ్రీ ప్రసాద్కి ఆపాదిస్తున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. తనకు తెలియంది వెనక్కి తగ్గడమే అంటూ ప్రేజ్ చేస్తున్నారు. పుష్ప సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నది దేవి కాదా? ఆయన చేయనన్నారా? చేయలేకపోయారా? ఇంకొకరు మరొకరు సీన్లోకి ఎందుకొచ్చినట్టు? ఇలాంటి మాటలు ఆ మధ్య కోకొల్లాలు. అయితే వాటన్నిటికీ తన మాటలతోనే ఫుల్ స్టాప్ పెట్టేశారు దేవిశ్రీ ప్రసాద్. పుష్ప రిలీజ్ కాకముందు నుంచే ఇంటర్నేషనల్ స్థాయిలో మారుమోగిపోయింది ఆయన మ్యూజిక్. ఆ సౌండ్ ని తండేల్ కంటిన్యూ చేస్తుంది. పక్కా లవ్ స్టోరీ పడాలే గాని దేవిని మించి ట్యూన్స్ ఇచ్చేది ఎవరబ్బా అని ఓపెన్ గానే అంటున్నారు మ్యూజిక్ లవర్స్. ఉప్పెన తర్వాత గుండెకు హత్తుకుపోయిన పాటల్ని తండేల్తో మారుమోగిస్తున్నారని కితాబులు అందుతున్నాయి. తండేల్ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీతో పాటు దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ కి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఫిదా అవుతున్నారు జనాలు. సినిమాను నిలబెట్టిన మెయిన్ పిల్లర్ అంటూ దేవిశ్రీ మ్యూజిక్ ని సెలబ్రేట్ చేస్తుంది మూవీ యూనిట్. బ్యాక్ టు బ్యాక్ ఈ రేంజ్ సక్సెస్ రావడం మామూలు విషయం కాదు. సో వెంటేజ్ దేవి కుల్లగొట్టేస్తారా, లేకుంటే మళ్లీ స్లో అయి మిగిలిన వాళ్లకి అవకాశాలు వదిలేస్తారా అంటూ రకరకాలుగా డిస్కషన్ జరుగుతోంది మ్యూజిక్ ఇండస్ట్రీలో. హీరో ఎవరైనా కావచ్చు, వారి స్ట్రెంగ్త్ టచ్ చేసి, వారి వింటేజ్ మూమెంట్స్ ని జనాలకు గుర్తు చేసి, ఫెస్టివ్ సీజన్ కి కల తెచ్చి, బాక్స్ ఆఫీస్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేసే బాధ్యత నాదే అని అంటున్నారు అనిల్ రావిపూడి. సక్సెస్ యూఎస్పీని పట్టుకున్నారు కాబట్టే రాజమౌళి తర్వాత అంతటి స్ట్రీక్ తో దూసుకుపోతున్నారు. ఇంతకీ మెగాస్టార్ తో మూవీ విశేషాలేంటో మనం కూడా ఓ లుక్ ఇద్దాం. వెంకటేష్ నుంచి మేము కోరుకున్న కామెడీ ఇదే కదా అని జనాలందరూ ఈ సంక్రాంతికి పండుగ చేసుకున్నారు. వెంకితో ఫ్యామిలీ ఉంటే హిట్కి ఇబ్బంది పడాల్సిన పనే లేదు అని పక్కా ఫ్యామిలీ సబ్జెక్టుతో సక్సెస్ చేసి చూపించారు. అంతలా విక్టరీ హీరో ప్లస్ పాయింట్స్ ని కథలో ఇన్క్లూడ్ చేసి క్యాష్ చేయగలిగారు అనిల్ రావిపూడి. 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందే సంక్రాంతికి వస్తున్నాం సినిమా. రియల్ హిట్ అనే పదానికి నయా డెఫినేషన్ రాసింది మా సినిమాని ప్రొడ్యూసర్స్ హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవడమే అందుకు ఎగ్జాంపుల్. ఇప్పుడు అదే జోష్ తో మెగాస్టార్ తోనూ ఓ మంచి ఫ్యామిలీ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు అనిల్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్స్ పేరు వినిపిస్తోంది. పక్కా మాస్ కమర్షియల్, ఫ్యామిలీ, కామెడీ ఎలిమెంట్స్ తో మెగాస్టార్ కోసం బ్లాక్ బస్టర్ సబ్జెక్ట్ రెడీ చేశారట అనిల్ రావిపూడి. ఈ జూన్ ఎండింగ్ లేదా జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేయాలన్నది ప్లాన్. అంతలోపు కంప్లీట్ గా విశ్వంభర పనుల నుంచి రిలీవ్ అవుతారు చిరు. చిరు పక్కన ఈ సినిమాలో 2 హీరోయిన్లుండే అవకాశం ఉంది. స్క్రీన్ మీద చూసినంతసేపు జనాలకు వింటేజ్ చిరంజీవి గుర్తొస్తారు. ఆయన మేనరిజంతో పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడన్నది ఇన్సైడ్ సోర్స్. 2026 సంక్రాంతికి చిరంజీవి సినిమాతో అనిల్ పాన్ ఇండియా ఎంట్రీ ఖాయమన్నది లేటెస్ట్ వైరల్ న్యూస్. శంకర్ అంటే మొన్నటిదాకా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఓ ఐకాన్. ఆయన సినిమాలు కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వారికి రిఫరెన్స్ పుస్తకాలు. అంత అద్భుతమైన, మళ్ళీ మళ్ళీ చూడదగ్గ మాస్టర్ పీస్లను తెరకెక్కించిన శంకర్కి అసలు ఏమైంది? పాపం అంత కష్టం ఎందుకొచ్చింది? ఇప్పుడు శంకర్ని ఆదుకునేదెవరు? ఇంకే రీజన్స్ వద్దు, జస్ట్ శంకర్ కోసమైనా గేమ్ చేంజర్ హిట్ కావాలి. ఆయన కెరియర్ మళ్ళీ గాడిలో పడాలి. పెట్టిన ఖర్చులొచ్చినా చాలు, పెద్దగా లాభాలు లేకపోయినా మేకర్స్, కొనేవారు గట్టున పడితే చాలు అని శ్రద్ధగా అనుకున్నవారు చాలా మందే ఉన్నారు. కానీ అందరూ అనుకున్నది వేరు, జరిగింది వేరు. జరగండి అంటూ థియేటర్లకు జనాల్ని తోసుకుంటూ వచ్చిన దాఖలాలు పెద్దగా రిజిస్టర్ కాలేదు గేమ్ చేంజర్కి. ఆ సినిమా మీద భారతీయుడు 2 ఎఫెక్ట్ భారీగా ఉంది అన్నది నిజం. ఊరించి తీసిన ఇండియన్ 2 రిలీజ్ రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. గేమ్ చేంజర్ మీద ఈ నీడ పడకూడదని మెగా ఫ్యాన్స్ గట్టిగా అనుకున్నారు. కానీ గేమ్ చేంజర్ కూడా ఇండియన్ 2 రిజల్ట్ ని కంటిన్యూ చేసింది. నా దగ్గర ఇండియన్ 3కి అంతా సిద్ధంగా ఉంది, గట్టిగా కూర్చుంటే 6 నెలల్లోపు మేము స్క్రీన్స్ మీద ఉంటామని గేమ్ చేంజర్ ప్రమోషన్లోనే చెప్పారు శంకర్. కానీ ఇప్పుడు ఆయన మాటల్ని పట్టించుకునేవారే లేరు. ఇండియన్ 3 ఊసే తీయడం లేదు కమల్ అండ్ మేకర్స్. రైటర్ సుజాత తన పక్కన ఉన్నన్నాళ్లు శంకర్కి తిరుగులేదు. మరి ఇప్పుడు సుజాత లేని లోటును తీర్చేవారెవరు? అసలు శంకర్కి పూర్వ వైభవం వస్తుందా? ఆయన గత చరిత్రను చూసి హీరోలు కాల్షీట్లిస్తారా? బౌన్స్ బ్యాక్ కావాలంటే ప్రొడ్యూసర్ కుర్చీలోనూ ఆయనే కూర్చోవాలా? వాటి సంగతేమో కానీ ఈ రోజు నుంచి అమెజాన్లో గేమ్ చేంజర్ ప్లే అవుతుంది.
థియేటర్స్లో చూడని జనాలు ఓటీటీలో అయినా చూసి ఊరట కలిగిస్తారేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. అవకాశాలు వస్తున్నాయి కదా అని ఇబ్బడి ముబ్బడిగా సంతకాలు చేస్తే సరిపోదు. మనం సంతకం చేస్తున్న ప్రాజెక్ట్ ఏంటి, అందులో హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, కంటెంట్ ఎలా ఉంది, ఆ సినిమా మన కెరియర్కి ఎలా ప్లస్ అవుతుంది అని ఎన్నో రకాలుగా ఆలోచించాలి. అప్పుడే ఫ్యూచర్ ప్లానింగ్ పక్కాగా ఉంటుందని అంటున్నారు క్రిటిక్స్. ఈ మధ్య పొన్నియిన్ సెల్వన్లో కుందవై క్యారెక్టర్తో మెప్పించిన త్రిషకి ఆ తర్వాత అవకాశాలకు కొదవలేదు. కానీ ఈ ఏడాది ఇప్పటికే రిలీజ్ అయిన ఐడెంటిటీ, పట్టుదల ఆమెకు నెగటివ్ రిజల్ట్స్ తెచ్చిపెట్టాయి. సో నెక్స్ట్ విశ్వంభర, తగ్ లైఫ్ రిలీజుల కోసం వెయిట్ చేస్తున్నారు ఈ చెన్నై బ్యూటీ. సూర్య 45 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. రీసెంట్ పాస్ట్తో పోలిస్తే ఇప్పుడు ప్రాజెక్టులకు సంతకాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తున్నారు త్రిష. జస్ట్ అలా పాజింగ్ క్లౌడ్లా ఉండే పాత్రల్ని కాదు, కాస్త ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారట. సేమ్ టు సేమ్ నయన్ కూడా ఇదే ఫీలింగ్లో ఉన్నారు. నయన్ వికీపీడియాలో చాలా సినిమాలు కనిపిస్తున్నాయి. అయితే రాక్కాయ్ తప్ప మిగిలినవేవి జనాలను అట్రాక్ట్ చేయడం లేదనేదే వాస్తవం. టెస్ట్ మూవీ ఓటీటీకే పరిమితమవుతోంది. మన్నాంగట్టికి మన దగ్గర పెద్దగా బజ్ క్రియేట్ కావడం లేదు. టాక్సిక్లో చేస్తున్నది రాకీభాయ్కి సిస్టర్ రోల్లో. సో సీనియర్ నాయకులు త్రిష అండ్ నయన్ ఇప్పుడు మరింత అలర్ట్గా ఉండడం మంచిదే అంటున్నారు క్రిటిక్స్. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లైనప్ ఎగ్జైటింగ్ గా ఉంది. టిల్లుగాని లొల్లిని జనాలింకా మర్చిపోకముందే జాక్ తో ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ షురూ చేసేశారు స్టార్ బాయ్. ఇంతకీ జాక్ టీజర్ ఎలా ఉంది, ఇట్స్ కాంప్లికేటెడ్ సంగతులేంటి, టిల్లు 3rd చాప్టర్ ఎందాక వచ్చింది, కమాన్ లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. జాక్ కొంచెం క్రాక్, బట్ అదేంటో అడగద్దు. ఇట్స్ కాన్ఫిడెన్షియల్ అంటూ జాక్ టీజర్ ని రిలీజ్ చేసేశారు మేకర్స్. మండు వేసవిలో ఏప్రిల్ 10న ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైపోయారు సిద్ధు జొన్నలగడ్డ. సమ్మర్ రేసులో సిద్ధు బాయ్ సిద్ధంగా ఉన్నారన్నమాట. జాక్ కన్నా ముందే ఇట్స్ కాంప్లికేటెడ్ అంటున్నారు స్టార్ బాయ్. కరోనా టైంలో కృష్ణ అండ్ హిజ్ లీలా అంటూ ఓటీటీలో విడుదలైన సినిమాను ఇట్స్ కాంప్లికేటెడ్ పేరుతో ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా రిలీజ్ చేస్తే రాణాతో ఇంకో సినిమా చేయడానికి రెడీ అని ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు మిస్టర్ జొన్నలగడ్డ. సిద్ధు కెరీర్లో క్రేజియస్ట్ ప్రాజెక్ట్ టిల్లు మూవీ 3 కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ అనమాట. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ కాగానే టిల్లు 3rd చాప్టర్ మీద ఫోకస్ చేస్తారు సిద్ధు. సో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ రేజింగ్ లో ఉన్నారు మన సిల్వర్ స్క్రీన్ టిల్లు. ఇదే వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9. బాయ్.